డీలిమిటేషన్పై ఏప్రిల్ 14న హైదరాబాద్లో సమావేశం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి రోజున సమావేశం జరగనుంది. భావ స్వారూప్యత కలిగిన పార్టీలు, నాయకులు, సామాజిక కార్యకర్తల్ని సీఎం రేవంత్ ఆహ్వానించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 14న సమావేశం తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. డీలిమిటేషన్ కు సంబంధించి తదుపరి సమావేశం హైదరాబాద్ లో జరగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటకృష్ణ గారు చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, ఇవాళ మనం చెన్నైలో చూసిన డీలిమిటేషన్ మీద పెట్టిన డిఎంకే అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఎలా జరిగింది ఏంటనేది మనం చూసాం కదా. దాని మీద దాదాపుగా సమావేశానికి హాజరైన పార్టీలన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక కీలకమైన అంశాన్ని మనం రైజ్ చేయగలిగామనేది, అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒక వైబ్ క్రియేట్ చేశాం. ఇది ఒక కీలకమైన అంశం అనేది మొత్తం దేశం మొత్తం ఇటువైపు చూసే విధంగా చేయగలిగామనే ఒక ఆలోచనకు వచ్చాయి. దీంతో చెన్నైలో ఉన్నప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ప్రకటన అంటే ఒక సూత్రప్రాయంగా చెప్పారు, నెక్స్ట్ సమావేశం హైదరాబాద్ లో పెట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పి సూచనప్రాయంగా చెప్పారు ఆయన. అయితే ఇందాక నేను మన డిబేట్ దాని మీదనే జరిగింది. ఆ డిబేట్ నడుస్తున్నప్పుడు నాకు అధికారికంగా ఒక సమాచారం వచ్చింది. అధికారిక సమాచారం ఏంటంటే ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లో 2వ సమావేశం నిర్వహించాలి. దీనికి ఇప్పుడు ఏమైందంటే ఇది దక్షిణాది రాష్ట్రాల సమావేశాలుగా దీనికి ఒక పిక్చర్ ఇస్తున్నారు కాబట్టి ఇది దేశానికి సంబంధించిన ఐక్యతకు సంబంధించిన అంశంగా మళ్ళీ దీన్ని బీజేపీ ఆ స్టాండ్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో కూడా వీళ్ళు పడ్డారు. అందుకని ఇది ఏదో దక్షిణాది రాష్ట్రాలని కాదు, మహారాష్ట్ర కానీ, పంజాబ్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని రాష్ట్రాలు ఇట్లా నష్టపోయినవి ఉన్నాయి. ఇది జనాభా అప్పుడు వృద్ధిని కంట్రోల్ చేసి బర్త్ రేట్ తగ్గించుకుని రాష్ట్రాలు ప్రోగ్రెసివ్ గా ఆలోచించిన రాష్ట్రాలు చాలా వాటికి నష్టం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన కనుక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే అందువల్ల ఇది దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయి, ఉత్తరాదిలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. కాబట్టి అందరినీ లైక్ మైండెడ్ గా ఈ అంశం మీద ఎవరైతే లైక్ మైండెడ్ గా ఉన్నారో అన్ని పార్టీలని, ఆ పార్టీల ప్రభుత్వాలని, ఆ పార్టీల అగ్రనేతల్ని, ముఖ్యమంత్రులు అందరినీ కూడా హైదరాబాద్ సమావేశానికి పిలవాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయం. దాంతో పాటు నాట్ ఓన్లీ పార్టీలు, చీఫ్ మినిస్టర్స్, అంతేకాకుండా మేధావులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు కూడా ఇటువంటి విషయాల్లో యాక్టివ్ గా ఉండే వాళ్ళని వోకల్స్ గా ఉండే డెమోక్రటిక్ వోకల్స్ కూడా ఉంటారు, వాళ్ళని పిలిచి కూడా దీని మీద ఒక క్రూషియల్ మీటింగ్ పెట్టాలి అనేది. ఎందుకు క్రూషియల్ అంటున్నానంటే, నేను ఇవాళ తమిళనాడులో చెన్నైలో జరిగిన సమావేశంలో స్టాలిన్ చేసిన ప్రకటన ఏంటంటే దీని మీద అవసరమైతే ఒక జేఏసీగా ఏర్పడి ఈ పోరాటాన్ని చేస్తామని అన్నారు. బహుశా హైదరాబాద్ సమావేశంలో జేఏసీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతోంది. అయితే ఇక్కడ ఈ సమావేశానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే, సమావేశం అయిపోయిన మరుక్షణం ఈ సమావేశానికి హాజరైన భావ సారూప్యత కలిగిన అన్ని పార్టీలతో భారీ ఎత్తున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారని అధికారికంగా చెప్పారు. కాబట్టి ఇది డెఫినెట్ గా ఈ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన కాకుండా దేశంలో వచ్చే పెంపుదల ఎంత శాతం పెంచబోతున్నారు, ఎన్ని సీట్లు పెంచబోతున్నారు, టోటల్ గా లోక్సభలో ఇప్పుడు 543 ఉన్నాయి. అవి 840 చేస్తారా, 880 చేస్తారా, ఆ చేసే పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ ని ప్రతి రాష్ట్రానికి అంతే పర్సంటేజ్ పెంచాలి, అంతే తప్ప జనాభా లెక్కల ప్రకారం పెంచడం కాదు అనేది వీళ్ళు ప్రతిపాదిస్తున్న అంశం. దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్లాలి, అదొక ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలి అనేది ఈ పార్టీలన్నీ ఆలోచిస్తున్నాయి. దానికి హైదరాబాద్ కీలక వేదిక అయ్యే అవకాశం ఉంది. దాదాపు అన్ని పార్టీలు రాజకీయంగా స్థానికంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఈ అంశంలో భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలు ఆ సమావేశానికి వస్తాయనేది వీళ్ళందరూ భావిస్తున్నారు. నరేష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటకృష్ణ గారు.